బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే రానున్న మరో 5 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే నిన్న కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్లో కూడా పలు చోట్ల వర్షం దంచుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు రానున్న 5 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. ఏలూరు, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే దక్షిణాది రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం చూపిస్తుందని కూడా చెప్తుంది. ఇకపోతే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులోని తిరుపత్తూర్, సేలం, నమక్కల్, కరూర్, తంజావూర్, కోయంబత్తూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కూడా ప్రజెంట్ అయితే అక్కడ వానలు కూడా కురుస్తున్నాయి. అయితే ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇకపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే మే 22 నుంచి 28 మధ్యలో కేరళను ఈ ఋతుపవనాలు అనేవి కేరళను తాకి ద్రోణి ప్రభావంతో ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. నిన్న కూడా మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షం పడింది. నిన్న ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి కొన్ని చోట్ల పడితే నిన్న ఉదయం కూడా జూబ్లీ హిల్స్, మాదాపూర్, లింగంపల్లి ఇలాంటి ప్లేసెస్లో కూడా, హైటెక్ సిటీ ఇలాంటి ప్లేసెస్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెదర్ అప్డేట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంకాలం సమయంలో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపుల వర్షాలు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదయ్యాయి. అయితే ఈరోజు ఉదయం కూడా వాతావరణం చల్లబడి అక్కడక్కడ చిరుజల్లులు, అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న సాయంకాలం సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలను చూసాము. ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? ముఖ్యంగా పశ్చిమంలో ఉన్న జిల్లాల్లో సంగారెడ్డిలో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, అలాగే వికారాబాదు, మెదక్, ఈ పశ్చిమంలో ఉన్న జిల్లాల్లో ఎక్కువగా మనకి 7 సెంటీమీటర్లు దాటి హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. మిగిలిన దక్షిణంలో ఉన్న జిల్లాలకి, సెంటర్లో ఉన్న జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడి అక్కడ కూడా 1 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిన్న నమోదైందండి. రాగల 5 రోజుల వరకు కూడా మనం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడతాయని వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అయితే సాధారణంగా మే నెలలో మనకు విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను చూస్తున్నాము. ఎందుకు అంటారు? ఈసారి మనకి మే నెలలో 1వ తారీఖు నుంచి ఫ్రీక్వెంట్గా తెలంగాణకి దగ్గరలో ఉపరితల ఆవర్తనాలు కానీ లేకపోతే ఈ ద్రోణులు కానీ ఫ్రీక్వెంట్గా ఏర్పడటం వల్ల, ఒకదాని తర్వాత ఫ్రీక్వెంట్గా ఏర్పడటం వల్ల మనకి మాయిశ్చర్ సప్లై సఫిషియెంట్గా మనకి వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇట్లా విస్తృతంగా వర్షాలు పడటం జరుగుతుంది. అయితే ఈసారి బ్రేక్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి వస్తుండటం వల్ల ఏదో ఒక ప్రాంతంలో ఈ రకమైన వర్షాలు పడుతుండడం వల్ల మొత్తానికి వేసవి తాపం నుంచి అయితే చాలా ఉపశమనం లభించింది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, ఉక్కపోత వాతావరణాన్ని చూసాము. మధ్యాహ్నం 2-3 తర్వాత వాతావరణం కొంచెం చల్లబడి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలను చూసాము. కానీ ఈరోజు అనుకోని విధంగా ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లబడి ఉంది. ఎందుకు అంటారు? నిన్న సాయంత్రం వచ్చిన మాయిశ్చరు ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా కొనసాగిందండి. అది ఇంచుమించు 9-10 గంటల వరకు కూడా నిన్న వచ్చిన మాయిశ్చరు ఆ క్లౌడింగ్ కంటిన్యూ అవ్వడం వల్ల మామూలుగా ఏంటంటే మీరు చెప్పినట్టు ఈవినింగ్ టైంలోనే బాగా వేడిమి పెరిగిన తర్వాత మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. అయితే నిన్న లేట్ నైట్ స్టార్ట్ అయింది ఇది. ఆ ప్రాసెస్ దాని కంటిన్యూషన్ మటుకు ఈరోజు మార్నింగ్ వరకు కూడా కొనసాగడం వల్ల ఈరోజు 8:30 దాటి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి ఇంచుమించు 6 సెంటీమీటర్లు
వికారాబాద్ జిల్లాలోను అలాగే మన హైదరాబాద్లో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం ఆల్రెడీ ఈరోజు దాంట్లో రికార్డ్ అయింది. అయితే రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అంటారు? ఉందండి. ఇప్పుడు మనకి ఈశాన్య బంగాళాఖాతంలోనూ అలాగే నైరుతి బంగాళాఖాతంలోనూ 2 ద్రోణులు ఈరోజు ఏర్పడి ఉన్నాయి. దీనివల్ల మరింత మాయిశ్చరు మనకి తెలంగాణ భూభాగం మీదకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు రేపు మనం హెవీ రెయిన్ఫాల్ కూడా వార్నింగ్ ఇచ్చాము. మనం నిన్నటి వరకు ఇచ్చిన వార్నింగ్స్ మెయిన్ ఈదురుగాలిని ఉద్దేశించి ఇచ్చినది 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా అటువంటి అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మనకి వెస్ట్లో ఉన్న జిల్లాలు అలాగే సౌత్లో ఉన్న జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే పడే అవకాశం ఉంది. అక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కొన్ని జిల్లాలు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కొన్ని జిల్లాలు. ఈ రెండింటికి కూడా ఎల్లో అలర్ట్గానే పరిగణిస్తాం. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్లు వేగం దాటిన జిల్లాలు అలాగే మనకి హెవీ రెయిన్ఫాల్ పడే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలను అధికారులను ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? మనం గత 5-6 రోజులు బట్టి కూడా రెగ్యులర్గా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ చాలా జిల్లాలకు జారీ చేయటం, ఈ సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా సంబంధిత అధికారులకి, అధికారులకి, వ్యవసాయదారులకి అందరికీ కూడా మనం ఈమెయిల్లు అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది రెగ్యులర్గా. సో ఈ రోజు లాగానే మనకు ఉదయం పూట కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయా రానున్న రోజుల్లో? రాగల 5 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందండి. 1-2 రోజుల్లో అయితే కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఉదయం సమయంలోనా లేదంటే సాయంత్రం సమయంలోనా ఎప్పుడు కురిసే అవకాశం ఉంది అంటారు? ఈ వేసవి కాలంలో వచ్చే వర్షాలు ఎక్కువగా సాయంత్రం సమయంలో, పగలు ఇలా ఎండ ఉండి టెంపరేచర్ బిల్డప్ అయిన తర్వాత క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది ఎక్కువగా. అందుకని సాయంత్రం రాత్రి వేళల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక నైరుతి ఋతుపవనాల కదలికలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకున్నాయి? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా దాటి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నాయి. ఇవి రాగల 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మరింత ముందుకి జరిగి మనకి ఏప్రిల్ 27 ఆ ప్రాంతానికి ఇంచుమించు కేరళ భూభాగాన్ని తాకే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏ జల్లాలకు ఏ అలర్ట్స్ని జారీ చేశారు? ప్రస్తుతం ఎంతవరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది? మనకి ముఖ్యంగా మే నెల మంచి మండు వేసవకాలం అయినప్పటికీ ఈ ద్రోణులు కంటిన్యూస్గా ఏర్పడటం వల్ల మే నెలలో మనం ఇంతవరకు ఎక్కడ హీట్ వేవ్ వార్నింగ్ జారీ చేయాల్సిన అవకాశం రాలేదు. టెంపరేచర్లు అయితే గత 10 రోజులు బట్టి కూడా 36 నుంచి 40 డిగ్రీల ప్రాంతంలోనే కొనసాగుతుంది. అయితే ఉత్తర తెలంగాణలోని 1-2 జిల్లాల్లో ఒక 2-3 రోజుల మటుకు 41, 42 ఆదిలాబాదు, కుమరంభీము ఆ జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 36 నుంచి 40 డిగ్రీల్లోనే ఉన్నాయి. ఇవి సాధారణ మే నెల టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. రాగల 5 రోజుల వరకు కూడా టెంపరేచర్లు ఇదే రేంజ్లోనూ ఇంతకంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి వేసవి తాపం నుంచి అయితే ఉపశమనం లభించింది. సో ప్రస్తుతం చూసినట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో విపరీతమైన ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైనటువంటి జనం అయితే ప్రస్తుతం ఈ చల్లగా అయినటువంటి వాతావరణంతో కాస్త ఉపశమనం అయితే పొందుతున్నారు. ఇక ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక అత్యధికంగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. రైట్, వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసినట్టుగానే అండమాన్ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకాయి. అయితే ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని కూడా తాకనున్నాయి. కాగా రాబోయే 5 రోజుల్లో కూడా ముందుగానే నైరుతి ఋతుపవనాలు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఋతుపవనాలు త్వరగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే 2 రోజుల్లో కూడా శనివారం అదేవిధంగా ఆదివారం రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.